దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన గుహ యేసన్న గారి మొట్టమొదటి సేవా పరిచర్య స్థలం లేమల్లె ప్రాంతం 14వ మైలు. యేసన్న గారు కట్టుకున్నటువంటి ప్రార్థనా స్థలం, ప్రార్థన గుహ మీరు చూస్తున్నారు. ఆయన ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి మరి దేవుని సన్నిధిలో గడిపినటువంటి ప్రార్థనా స్థలం. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. మనం ప్రార్థన గుహ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ వాగ్దానం మనకు కనపడుతూ ఉంది. ఇది గుహ, మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. యేసన్న గారు ప్రతి విషయంలో ఎక్కువగా వ్యక్తిగతంగా మరి గడిపినటువంటి ప్రార్థన చేసుకున్నటువంటి ప్రార్థనా స్థలం. మేము 48వ గుడారాల పండుగల్లో మొదటి రోజు 6వ తారీఖు సాయంకాల ప్రార్థనలో పాల్గొని ఆ రాత్రి అక్కడ పడుకొని మరలా 7వ తారీఖు ఉదయకాల ప్రార్థనలో పాల్గొని మధ్యాహ్న కాల సమయంలో ఇది చూడటానికి మేము వచ్చాము. ఇదంతా కూడా లోపల చక్కని వాగ్దానాలు, మనలను బలపరిచే వాగ్దానాలు, ప్రార్థనలో మరి ప్రోత్సాహపరిచే వాగ్దానాలు లోపల పెట్టున్నారు. ఎక్కడైతే యేసన్న గారు కన్నీరు కార్చి ఆయన ఎక్కువగా దేవునితో మరి గడిపినటువంటి ప్రార్థనా స్థలంలో మేము కొంత సేవ కొరకు, కుటుంబం కొరకు, వ్యక్తిగత అవసరతల కొరకు మరి అలాగ ప్రార్థనలో గడపడానికి దేవుడు సహాయం చేశాడు. ఇదంతా లోపల చాలా అద్భుతమైన సమాధానకరమైన వాతావరణం. ఇక్కడ ఒక బ్రదర్ కూడా ఆయన వ్యక్తిగతంగా ఈ ప్రార్థనా స్థలములో ప్రార్థన చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఒక కుటుంబం కూడా వారు వచ్చి కుటుంబంగా కలిసి అందులో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది దేవుని మందిరం. యేసన్న గారికి దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి సేవా మందిరము లేమల్లె ప్రాంతంలో. ఇక్కడ 4 యవనస్తులు వారు రాగానే అటు ఇటు తిరక్కోకుండా రాగానే యేసన్న గారు ఎక్కడైతే ఏ బలిపీఠం ఎదుటైతే వాక్యాలు చెప్పారో, పరిచర్య చేశారో అక్కడికి రాగానే ఆ 4 మోకరించి అద్భుతంగా వారు వ్యక్తిగతంగా మోకాలుని ప్రార్థన చేసుకున్నారు. ఇది దేవుని కృపే. అలాగనే మరి ఈ 48వ గుడారాల పండుగలకు వచ్చిన లక్షల వేల మంది ప్రజలు కూడా ఈ యొక్క ప్రార్థనా మందిరాన్ని, ఈ ప్రార్థన గుహను దర్శించి చూసి వెళ్తున్నారు. దేవుడు కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు అందరికీ. ఈ 48వ గుడారాల పండుగల ద్వారా ఎన్నడూ చూడని వాళ్ళు కూడా ఈ లేమల్లె ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, మరి యేసన్న గారి సేవ అనుభవాలని, ఈ మందిరాన్ని, ఆ ప్రార్థన గుహను చూడటానికి ఒక మంచి తరుణము, అవకాశం ఇది. దేవుడు అలాగనే అందరిని నడిపించాడు. ఇదంతా కూడా బయట నుంచి లోపల చూస్తే మనం ఓసన్న మందిర్ తెలుగులో, ఇంగ్లీష్లో మనకు కనపడతా ఉంది. బయట అన్ని కూడా గోడలకు వాగ్దానాలు, మరి ఓసన్న ఆర్చి కూడా మనకి బయట మనం ఎక్కడ చూసినా ఒకే సింబల్, లోగోగా ఓసన్న ఆర్చి మనకు కనపడతా ఉంది. నిజమే, దేవుడు ఎంతగా మరి రమేష్ అన్న గుడారాల పండుగల్లో యేసన్న గారి గురించి తన అనుభవాలు చెప్పాడు. ఒక యవనస్తుడు యవన కాలములో సమస్తాన్ని విడిచిపెట్టి మరి ఈ ప్రాంతానికి వచ్చి ఎంతగా నలిగిపోయాడు. ఆయన ఆకలి దప్పులు కలిగి ఆహారం లేకపోయినా ఇదే అమరావతి రోడ్లో చింత చెట్టు కాడ చింత చిగురు తీసుకొని తిని నీళ్లు తాగి కడుపు నింపుకొని, కడుపు కట్టుకొని మరి ఎన్నో పరిస్థితుల్లో గ్రామాన్ని తిరిగి ఆ లేమల్లె ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కాలినడకన నడిచి యేసన్న గారు ఎంతో గొప్ప సేవ చేశారు. ఆయన నలగొట్టబడి ఆయన ఉపవాసాలుండి ఎంతో కన్నీరు కార్చి మరి ఈ యొక్క పరిచర్యను చేయటానికి యేసన్న గారిని దేవుడు వాడుకున్నాడు. మరి అలాగనే ఏ ప్రాంతంలో అయితే మొట్టమొదటి గుడారాల పండుగలు జరిగాయో 82 మందితో యేసన్న గారు చెప్పాడు. 82 మందితో ఈ లేమల్లె ప్రాంతంలో మొట్టమొదటి గుడారాల పండుగలు జరిగాయి. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆశ్చర్యంగా ఇదే స్థలానికి దేవుని దయాక్షేత్రాన్ని దేవుడు అనుగ్రహించి ఈ 48వ గుడారాల పండుగలను జరుపుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆ గుడారాల పండుగలు కూడా దేవుడు ఆశ్చర్యంగా లక్షల మంది ప్రజలను, ఎటు చూసిన జన సమూహమే, రాత్రికాల ప్రార్థనకి మరి పగల ప్రార్థనలకు అక్కడే 4 దినాలు అక్కడ గడిపి లక్షల మంది ప్రజలు ఆ గుడారాల పండుగల్లో పాల్గొన్నారు. అది దేవుని కృపే. ఎలాంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి దేవుడు క్షేమాన్నిచ్చి సంఘాలతో దైవజనులు మరి విశ్వాసులు, ఆయా ప్రాంతాల ఆయా సంఘాలకు సంబంధించిన వారు, ఓసన్న మినిస్ట్రీ విశ్వాసులు కానీ ఒక జన సమూహముగా ఆ దేవుని దయాక్షేత్రం అంతా కూడా నింపబడింది. అక్కడ కట్టబడినటువంటి మందిరం కూడా దేవుని దయాక్షేత్రంలో కట్టబడ్డ మందిరము.
ఆ స్థలాన్ని అందరూ కూడా చూసి దేవుని మహిమపరిచారు. మేము అలాగనే అనుభూతిని మా యొక్క శ్రేష్టమైన అనుభవాలలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ మందిరం అంతా కూడా తిరిగి కొంత సమయం అక్కడ గడపటానికి యేసన్న గారు ఎక్కడైతే సేవ చేశారు, ఏ ప్రాంతంలో అయితే, ఏ మందిరంలో అయితే ఆయన ఉన్నారు, ఒక పాకా మందిరంలో ఉండి ఆయన ప్రార్థన చేసుకున్న ఆ పరిచర్ను దేవుడు ఇప్పుడు ప్రపంచానికి తీసుకెళ్ళాడు. హోసన్న పరిచర్లు అలాగున దేవుడు దీవించాడు. ఇది దేవుని మహాకృప. ఆ ప్రార్థన ఫలితమే, ఆయన చేసిన సేవ ఫలితమే, సమర్పణ జీవితమే ఇప్పుడు దేవుడు ఇంతలాగా దీవించి ఆశీర్వదించి ఈ సేవను విస్తరింపచేశాడు. అందును బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు.